సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో భేటీ అవుతారు. అలాగే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశంపైన చర్చించినట్లు సమాచారం. అటు నుంచి ఆయన ఈవేళ బీహార్ వెళ్లి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో భేటీ అవుతారు. ఇక అలాగే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశంపైన చర్చించినట్లు సమాచారం. అటు నుంచి ఆయన ఈవేళ బీహార్ వెళ్లి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ నుంచి రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలు, అప్డేట్స్ ఏంటి? జ్యోతి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండవ రోజు కొనసాగుతోంది. ఈ నిన్న వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం డిప్యూటీ సీఎం తో పాటు నిన్ననే చేరుకున్నారు ఢిల్లీకి. అక్కడ న్యాయ కోవిదులతో సమావేశమయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ అయినటువంటి కాంగ్రెస్ సీనియర్ నేత సింఘ్వీతో కూడా భేటీ కావడం జరిగింది. 42% రిజర్వేషన్ల అంశంపై ఎలా ముందుకు సాగాలి, న్యాయపరమైన చిక్కులు ఎలా పరిష్కరించుకోవాలి అనే అంశంపై దీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తా ఉంది. అనంతరం ఈ రోజు బీహార్ లో రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఓటు అధికారి యాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే పిసిసి చీఫ్ నిన్న రెండో విడత జనహిత యాత్ర పూర్తి చేసుకుని పిసిసి చీఫ్ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఓటర్ అధికారి యాత్రలో పాల్గొననున్నారు. వీరితో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్, అలాగే మీనాక్షి నటరాజన్ రాష్ట్ర ఇన్ఛార్జ్, ఏఐసిసి ఇన్ఛార్జ్, అలాగే మంత్రులు కూడా వీరితో ఉన్నారు, వీరితో పాల్గొననున్నారు. వీరితో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే సీతక్క, అలాగే వాకిటి శ్రీహరి, వీళ్ళంతా మొదలైన మంత్రులు కూడా ఈ ఓటు అధికార యాత్రలో పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి బీహార్ కు బయలుదేరుతున్నారు కాసేపట్లో. మొత్తం మీద ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండవ రోజు బీహార్ యాత్రకు వెళ్తున్నారు. బీహార్ లో ఓటర్ రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొననున్నారు. జ్యోతి, ఇకపోతే మరి న్యాయ నిపుణులతో రేవంత్ బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ ఎలా సాగుండొచ్చు? తప్పకుండా బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధాన ఎజెండాగా ఉంది పార్టీలో. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే కీలక అంశం కాబట్టి చర్చించారు. కానీ ఇప్పటి వరకు చర్చించిన అంటే ఏదైతే ఒక నిర్ణయాలు తీసుకున్నారో, ఏదైతే ఏ అంశాలు చర్చించిన అంశాల పైన ఎలాంటి వ్యూహం రచించారో అనేది ఇంకా బయటికి రాలేదు. కానీ దీనిపైన మాత్రం ఒక అవగాహనకు వచ్చినట్లు, ఒక స్పష్టతకు వచ్చినట్లు మాత్రం తెలుస్తా ఉంది. అలాగే ఈ రిజర్వేషన్ల అంశంతో పాటు ఎమ్మెల్యేలపై నోటీసులు, స్పీకర్ నోటీసులు పైన ఎలా వ్యవహరించాలనే అంశం పట్ల కూడా న్యాయపరమైన అంశాలు ఏంటి, ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన కూడా అనేది చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ రెండు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశాలుగా ఇప్పుడున్న పరిస్థితి. జ్యోతి, ఇకపోతే ఓటర్ అధికార యాత్ర గురించి మనం వింటూ ఉన్నాం. దీంట్లో ఇప్పుడు తెలంగాణ సీఎం పాల్గొనబోతున్నారు. సో ఈ యాత్రకు సంబంధించి అనేక అంశాలు బయటకు వస్తున్నాయి. అలాగే దీనికి ఒక రకంగా ఆదరణ కూడా లభిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఎలా ఉండబోతోంది ఈ యాత్ర ఇప్పుడు బీహార్లో?
బీహార్ లో మొదటి నుంచి కూడా కుల సమీకరణాలు అలాగే సామాజిక సమీకరణాలు అనేవి మొదటి నుంచి కీలక పాత్ర పోషిస్తున్నాయి. అక్కడ రాష్ట్ర రాజకీయాల్లో బీపీ మండల్ మనం చెప్పుకోవచ్చు. బీపీ మండల్ ఒక తో పాటు అక్కడ కర్పూర్ ఠాకూర్ కూడా ఈ చిన్న నిమ్న జాతుల నుంచి సీఎంలు అయిన చరిత్ర ఉంది. అలాగే ఏకంగా ఒక లాలూ ప్రసాద్ యాదవే ఒక ఓబీసీ నేతగా ఉన్న యాదవ్ అక్కడ ఏకంగా ఆర్జేడీ పేరుతో రాజకీయాలు చేస్తూ పలు సందర్భాల్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి. కాబట్టి అక్కడ ప్రధానంగా రాహుల్ గాంధీ అక్కడ సామాజిక చైతన్యాన్ని బట్టి సామాజిక చైతన్యం ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రాన్ని ఈ ఓటర్ అధికార్ యాత్రకు ఎంచుకున్నారు. అక్కడ సమీపంలో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఆ రాష్ట్ర ఎన్నికలు కూడా సమీపంలో ఉండడంతో అక్కడ ఈ ఓటర్ అధికార్ యాత్ర చేపట్టారు. ఎన్నికల కమిషన్ ఓటర్ విషయంలో అంటే ఓటర్ల నమోదు, ఓటర్ల జాబితా తయారీలో పక్షపాతం వహిస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎన్నికల కమిషన్ వాటికి ధీటుగా ఖండిస్తా వస్తా ఉంది. అది ఏ మేరకు ప్రజల్లో ప్రభావం చూపుతుంది ఓటర్ అధికార్ యాత్ర ఎన్నికల కమిషన్ చేస్తున్న సవాళ్ల నేపథ్యంలో అనేది కూడా వేచి చూడాల్సిందే. ఇప్పుడైతే స్పందన కనబడుతోంది. ఏ నాయకుడు వచ్చినా కూడా ఎన్నికల సమయంలో ఆదరణ వస్తుంది. కానీ అది ఏ మేరకు ఓటుగా మారుతుంది, ఓటింగ్ విషయంలో ఎట్లా అనుకూలంగా మారుతుంది కాంగ్రెస్ కి అనేది ఎన్నికలు అయిన తర్వాత ఫలితాలను బట్టి చూస్తే తర్వాతే మనం ఒక చెప్పుకోవచ్చు, ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతి, ఇప్పుడైతే మామూలుగా నాయకులకు సహజంగా గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అలాగే చాలా ఏళ్లుగా దేశాన్ని పరిపాలించిన పార్టీకి చెందిన లోక్సభ విపక్ష నేత కాబట్టి సహజంగా ఆదరణ కనబడుతుంది. అలాగే అక్కడ కీలకమైనటువంటి ఆర్జేడీ కూడా వాళ్ళ మిత్రపక్షంగా ఉంది కాబట్టి జనాదరణ కనబడుతుంది. కానీ ఆ అంశము జనాలకు వెళ్తుందా అనేది మాత్రం ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జ్యోతి, థ్యాంక్ యూ శ్రీనివాస్.